విశాఖ తీరానికి పెట్టుబడుల మోత, ఉత్తరాంధ్ర అభివృద్ధి ఎవరి ఘనత? ఏపీ పాలిటిక్స్ లో వినిపిస్తున్న క్వశ్చన్ ఇది. కంపెనీలు మేమే తెచ్చామని ఒకరు, మా వల్లే సాధ్యమైందని మరొకరు క్రెడిట్ గేమ్ కి తెరలేపారు. అంతా మా వల్లే సాధ్యం అంటూ అధికార విపక్షాలు చెప్పుకుంటున్నాయి. ఇంతకీ ఎవరిది గ్రోత్ మీటర్, ఎవరిది చోర్ మీటర్? గూగుల్ డేటా సెంటర్ నుంచి నిన్నటి కాగ్నిజెంట్ వరకు కొన్ని లక్షల రూపాయల పెట్టుబడులు విశాఖకు తరలివచ్చాయి. మున్ముందు మరిన్ని కంపెనీలు రాబోతున్నాయి. ఐటీ, ఏఐ హబ్ గా విశాఖ మారుతుందని కూటమి చెబుతోంది. విశాఖ రూపురేఖలే మార్చేస్తామంటోంది. చెప్పడం మాత్రమే కాదు, ఏపీ గ్రోత్ ఇంజన్ గా మారుస్తామంటోంది అధికార కూటమి. ఈ విషయంలో కూటమికి కౌంటర్ ఇస్తోంది వైసీపీ. ఈ ప్రభుత్వం చేసేది తక్కువ, చెప్పుకునేదెక్కువ అంటూ విమర్శలు చేస్తోంది. ఆనాడు మాటలు చెప్పారు, ఈనాడు చేతల్లో కూర్చొని మూతి చేతెత్తారు. చేతెత్తడం కాకుండా తిరిగి దమాయిస్తున్నాడు. ఈ సంపద సృష్టిస్తామని మనుషులు వచ్చి ఎక్కడ కనిపించట్లే, ఆ మాటలు లేవు. ఇప్పుడు మానేశారు సంపద సృష్టిస్తున్న మాట. ఎక్కడ వచ్చిందో చెప్పండి. మధ్యకాలంలో చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ. చంద్రబాబు చేసిన దాంట్లో 100వ వంతు కూడా వైసీపీ చెయ్యలేదని కూటమి విమర్శిస్తోంది. ఎప్పుడూ కూడా ఫ్యూచర్లో జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తిని, వైఎస్ఆర్సీపీ అనే డిస్ట్రక్టివ్ నేచర్ ఉన్న పొలిటికల్ పార్టీని ప్రజలు ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా ఆదరించకూడదని చెప్పి మీరందరి ద్వారా నేను మనవి చేసుకుంటున్నాను రాష్ట్ర ప్రజలకి. విశాఖ అభివృద్ధి విషయంలో జగన్ ని తప్పుపట్టిన కూటమి నేతలు ఇప్పుడు అదే ప్రాంతానికి పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ఇది జగన్ ఘనతే అంటోంది వైసీపీ. రాజధాని ఏదో ఇక్కడ ఉంచుకున్న అమరావతిలో మిగతా దాన్ని అక్కడ షిఫ్ట్ చేద్దాము, అక్కడ దాన్ని డెవలప్ చేద్దామని చెబితే ఎంత అల్లరి చేశారు. పెద్ద విలన్లాగా చూపించాలని ప్రయత్నం చేయలేదా? ఈరోజు అదే లోకేష్ గారు ఏం చెప్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు తనయుడు మంత్రి గారు, ఏపీ ఎకనామిక్ పవర్ హౌస్గా విశాఖను తీర్చిదిద్దుతాం. మీరైతేనేమో విశాఖపట్నాన్ని పవర్ హౌస్గా తీర్చిదిద్దినట్టు, మేమైతే మా గవర్నమెంట్లో సునామీలు వచ్చేస్తున్నట్టు. వైసీపీ సత్తా ఏంటో ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి 2024లో ప్రజలు తీర్పిచ్చారంటూ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే గంటా. మీకు ఎలాగా పరిశ్రమలు తేవడం చేత కాదు. మీ ప్రావీణ్యం ఏంటో, మీ సత్తా ఏంటో ఆ 5 ఏళ్ళు చూశారు. అప్పీల్ చేస్తూ ఇప్పటికే 11 సీట్లకు పరిమితం అయిపోయింది. ఇలాగే ఉంటే రేపు భవిష్యత్తులో ఆ 11లో కూడా ఒక డిజిట్ పోయి సింగిల్ డిజిట్గా మిగిలిపోయే పరిస్థితి ఉందని చెప్పని వైసీపీ నాయకులకి తెలియజేస్తా ఉన్నాం. వైసీపీ వాళ్ళు చేసిందేం లేదని అధికార పక్షం విమర్శలు చేస్తోంది. వాళ్ళు నిజంగా మంచి చేసి ఉంటే 11 సీట్లే ఎందుకు వస్తాయంటూ ప్రశ్నిస్తోంది. నువ్వు తెచ్చింది ఇక్కడ ఏమీ లేదు. నువ్వు ఇంత చక్కగా జరిగితే విశాఖపట్నం నీకు ఎందుకు ఒకళ్ళని కూడా ఓటేసే పరిస్థితి నీకు ఎందుకు లేకుండా పోయింది? ఈరోజు భ్రమంలో పోయిందా? మా గంట 11 నుంచి 1కి వచ్చే పరిస్థితి వస్తుందని చెప్పన్నారు. నువ్వు చేసింది కాక ఆ రోజు నా మంత్రి అన్నాడు, గుడ్ అన్నాడు, ఏక్ అన్నాడు, నిన్న వచ్చి మాట్లాడుతున్నాడు ఆయన వచ్చి. అంటే నువ్వు చేయలేకపోయావని చెప్పేసి జనాలు చెప్తా మీరే అడుగుతారని చెప్పి బయటకు వచ్చి మాట్లాడితే ఏదో మాట్లాడుతున్నారు తప్పితే వాస్తవం అయితే ఇక్కడ పారిశ్రామికులకు అది ప్రోత్సాహం మేము చేస్తున్నాం. మొత్తంగా ఏపీలో క్రెడిట్ పాలిటిక్స్ జోరుగా నడుస్తున్నాయి.